కమిటీ మీటింగ్లో డిస్కషన్ చేసిన తర్వాత ఈ లడ్డూ యాక్షన్ ఏదైతే ఆతృతతో ఎదురు చూస్తున్నారో ఆ లడ్డూ యాక్షన్కి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎలాగనంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వస్త్రం అంటే కండువా ప్లస్ పంచ స్వామివారి అది యాక్షన్లో ఫస్ట్ చేయడం జరుగుతుందండి. అది వచ్చేసి స్వామివారి పాట 516 నుండి స్టార్ట్ అవుతుంది. 516 తర్వాత మీరు ఎంతైనా కూడా మీ శక్తి కొద్ది మీరు పాట పాడుకోవచ్చు. అలాగే కలశం ఏదైతే ఉందో స్వామివారి దగ్గర 11 రోజుల నుంచి ఆ కలశము కూడా ఇందులో యాక్షన్లో నిర్వహించడం జరుగుతుంది. అది కూడా స్వామివారి పాట 516 నుంచి స్టార్ట్ అవుతుందండి. మన శక్తి కొద్ది అది పాడుకొని మనం కైవసం చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ లడ్డూ యాక్షన్ వచ్చేసి గడిచిన సంవత్సరం మనకు 54,000 వెళ్ళిందండి. చాలా అభినందనలు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు అప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే ఉత్సుకతతో అదే ఉత్సాహంతో ఈ లడ్డూ యాక్షన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన మారం గార్లపాటి హోమ్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నివేదించుకుంటున్నాను. కాబట్టి ఈ లడ్డూ యాక్షన్ వచ్చేసి 1116 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1116 నుంచి స్వామి పాట, అక్కడి నుంచి మన శక్తి కొద్ది పాడి దాన్ని కైవసం చేసుకోవచ్చు. చూద్దాం అది ఎవరు కైవసం చేసుకుంటారు ఈ 3 యాక్షన్లలో కూడా. తర్వాత లడ్డూ యాక్షన్ ఏదైతే ఉందో 1116 దాన్ని మల్టిపుల్ విత్ 500 లేదంటే 1000 ఆ విధంగా పాడుకోవాలి. 1116 1500 2000 2500 ఆ టైప్లో పాడుకొని వెళ్ళాలి. తర్వాత ఎవరైతే యాక్షన్లో పాల్గొనడం జరిగిందో ఈ 3కి సంబంధించి వారు వచ్చేసి ఈ అమౌంట్ని కమిటీకి 15 to 60 days మధ్యలో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. వారి కంఫర్టేషన్ బట్టి 15 రోజుల నుంచి 2 నెలల మధ్య కాలంలో 60 రోజులు, ఇది 15 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో కమిటీకి పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్. ఎందుకంటే ఈ టైం కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకంటే చాలామంది ఇందులో పాల్గొనగలుగుతారు. 2 months బడ్జెట్ కాబట్టి చాలామంది రావాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో పాల్గొనాలి అని భక్తులకి అవకాశం కల్పించాలని కమిటీ తీసుకున్న నిర్ణయం అండి.